హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ గుమగుమాస్ అండి. ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్లో పచ్చడి చేస్తున్నానండి. అది మీకు చెప్తున్నాను. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, 1 ఆనియను, 1 టమోటా, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, చింతపండు ఓకే కొంచెం పులుపు కోసమని తీసుకున్నానండి. ఒట్టమిర్చి తీసుకున్నాను. ఇవి 3 తీసుకున్నానండి నేను ఒట్టమిర్చి. ఎందుకంటే నా ఒట్టమిర్చి కొంచెం కారంగాను ఘాటుగాను ఉన్నాయి. అందుకని తక్కువ నేను ఈ మాత్రం తీసుకున్నా కూడా మాకు సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఒట్టమిర్చిని స్కిప్ చేసి పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. సరే అండి, దీన్ని మనము కుక్కర్లో అన్ని వేసేసుకుంటున్నాను నేను. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. వాటర్ పోసుకుంటున్నానండి. ఇంగ్రీడియంట్స్ అన్ని మురిగేంత వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఉప్పు వేస్తున్నానండి, కాస్త పసుపు, ఇంతేనండి. వాటర్ పోసుకొని ఇంగ్రీడియంట్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చేటప్పుడు 3 విజిల్స్ కంప్లీట్ అయినాయి కదండి. ఇది తీసి ఓపెన్ చేసుకుంటాము. లిడ్ ఓపెన్ చేస్తున్నానండి. చూసారుగా ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. దీన్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం లైట్గా సాల్ట్ వేసినాను కదండి, కలుపు. ఇప్పుడు కొంచెం ఇంకొక యాడ్ చేస్తున్నాను. పేస్ట్గా పట్టుకున్నానండి. చూడండి, ఇంకా దీన్ని పోపు వేసుకుందామండి. ఆయిల్ వేసానండి. ఈ పచ్చడికి పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను వేయలేదు, నేను ఒట్టిమిర్చి వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చితో ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. నూనె వేడెక్కింది కదండి. ఉద్దిపప్పు, శనగపప్పు వేసినానండి. ఆవాలు వేస్తున్నా. జీలకర్ర, ఒట్టిమిర్చి వేసేసానండి. కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసానండి. ఇప్పుడు ఈ పచ్చడిలో తర్వాత వేసేస్తాను. ఇంతేనండి, డిఫరెంట్ స్టైల్లో పచ్చడి రెడీ అయిందండి. దీన్ని దోశలకు కానీ ఇడ్లీలకు కానీ చాలా బాగుంటుంది. టిఫిన్ సెక్షన్కు ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.